అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం బిలవ పువ్వుల విశిష్టతను చూద్దాం. మహాశివుడు బిలవృక్ష ఆకులన్న పూలన్నా చాలా ఇష్టం. ఈ పువ్వులను బిలవృక్షాలు ఎక్కడ పడితే అక్కడ కనిపించవు, చాలా అరుదుగా ఇవి ఉంటాయి. అందువలన మీరు శివుడికి ఇష్టమైన పూజ చేయాలనుకుంటే ముందుగా బిలవృక్షం ఎక్కడుందో చూసుకొని బిలవపత్రాలు పువ్వుల్ని సేకరించుకోవడం చాలా మంచిది. ఈ పువ్వులతో కలిగే పూజా ఫలితం అంతా ఇంత కాదని పండితులు చెప్తున్నారు. మీరు జీవితాంతం చేసిన పూజలన్నింటి ఫలితాలు ఒక్క బిలవ పువ్వుతో పూజించడం ద్వారా పొందగలరని చెప్తున్నారు. అంటే అంతలా ఈ పువ్వులంటే స్వామికి ఇష్టమన్నమాట. పురాణాల ప్రకారం మరో విశేషం కూడా ఉంది. ఈ పువ్వులతో పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారని చెప్తున్నారు. అంతేకాదు ఈ పువ్వులతో మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుడికి పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. ఈ పూలు మీకు లభించకపోతే కనీసం బిల్వ ఆకులతోనైనా పూజ చేయవచ్చు. అవి కూడా స్వామివారికి విపరీతమైన ఇష్టం. థ్యాంక్స్ ఎవ్రీవన్. బై బై. నా వీడియో